హాయ్ గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఎంతో ఫేవరెట్ అయిన రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ పేరు వచ్చేసి శాస్తాలు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇది పాతకాలం వంట అండి. ఈ శాస్తాలు మంత్కి ఒకసారైనా తినాలి, హెల్త్కి చాలా మంచిది. ఈ శాస్తాల్ని అమావాస్యకు కూడా చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక టంబ్లర్ తీసుకోండి, అందులోకి వాటర్ అనేది యాడ్ చేయండి. నేను చెంబులో తీసుకుంటున్నాను, అది ఒక 2 గ్లాసెస్ వరకు అవుతుంది. నేను వాటర్ని 2 చెంబుల వరకు వేసుకుంటున్నాను, నాకు సరిపోతుంది. గ్లాస్తో అయితే 4 గ్లాసెస్ సరిపోతుంది. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు ఒక 1/2 స్పూన్ వేసి కొంచెంసేపు బాయిల్ చేయండి, ఒక 2 మినిట్స్ అలా. బాయిల్ చేసిన తర్వాత రాగి పిండి ఉంటుంది కదా, ఒక స్పూన్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాగా ఉడికిన తర్వాత పిండి అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 కప్స్ వరకు పిండి అనేది యాడ్ చేసుకుంటున్నా, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మీరు బాయిల్ చేసుకోండి. ఇలా ప్లేట్ మూసి పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు పిండి అనేది బాగా ఉడికింటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడొచ్చు, మీకు ఉండలు అనేది ఉండకూడదు, అలా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, అప్పుడు మనకి ఉంటలు అనేది ఉండవు. ఈ ఉంటల వల్ల మనకి శాస్తాలు అనేది పర్ఫెక్ట్గా రాదు. అలా లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉంట చేసుకొని ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలినవి కూడా ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటలు చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బెల్లం ఒక చిన్న ఉంట తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా పెట్టుకోండి. తర్వాత గసాలు 1 స్పూను, యాలకులు 5, తర్వాత ఎర్ర నువ్వులు, ఇది షాప్లో అడిగితే దొరుకుతుంది, ఇది 1 కప్పు వరకు. తర్వాత శనగగింజలు 1 కప్పు వరకు. తర్వాత సొంటి సోపు, దీన్ని బాగా గ్రైండ్ చేసి పౌడర్గా చేసి పెట్టుకోండి. తర్వాత శనగగింజల్ని కొంచెంసేపు వేయించుకొని పెట్టుకోండి. తర్వాత ఎర్రనువ్వుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి ఇలా ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇవి రెండింటిని, శనగగింజలు ఎర్రనువ్వులు పౌడరు. తర్వాత ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి, అందులోకి ఒక 4 గ్లాసెస్ అలా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్నగా కొట్టి పెట్టుకుంటాం కదా, ఈ బెల్లం యాడ్ చేసుకొని తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న యాలకులు ఎర్రనువ్వులు ఉంటుంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి పానకం అనేది, అప్పుడే మనకి బాగుంటుంది. ఒకసారి స్వీట్ అనేది చూసుకోండి, ఒకవేళ తక్కువగా ఉంటే మీరు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం శాస్తాలు అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఉంటలు చేసి పెట్టుకుంటాం కదా రాగి ముద్ద, ఇప్పుడు ఈ మురుకుల సాల్లో మనం శాస్తాలు అనేది ఒత్తుకుందాం. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగానే చేసుకోండి, అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ శాస్తాలు చూస్తుంటే నాకు నూడిల్స్ తరనే అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నేను దీన్ని నూడిల్స్ అనే అంటాను, హెల్దీ నూడిల్స్ ఇవైతే. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే మా అమ్మ అయితే ఇది డెఫినెట్గా చేస్తుంది, నాకు అంత ఫేవరెట్ అనమాట ఈ శాస్తాలు అనేవి. మనము రిమైనింగ్ కూడా చేసుకొనేస్తే మనకైతే ఇన్ని వచ్చాయి, కరెక్ట్గా ఒక 7 ఒక 8 అలా వచ్చింటాయి. తర్వాత ఇప్పుడు పానకం చూద్దాం. మనం సొంటి సోపు గ్రైండ్ చేసి పెట్టుకుంటాము కదా, ఆ పౌడర్ అనేది యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేయండి, సరిపోతుంది. దీంతో మెయిన్ హైలైట్ ఏంటంటే మనం ఎలా తినేది అనేది. ఇప్పుడు నేను చూపిస్తాను రండి, దాన్ని ఎలా తినాలనేది. ఫస్ట్ అయితే శాస్తాలు వేసుకొనేసేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉంటాయి కదా, ఎర్ర నువ్వులు మళ్ళీ శనగగింజల పౌడర్ ఉంటుంది కదా, ఇవి 2 వేసుకోండి. కొన్ని ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పానకము. మనం ముందుగా బాయిల్ చేసుకున్న పానకం ఉంటుంది కదా, అవి ఒక 2 గంటలు వేసుకోండి, సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేయండి, అంటే ఎలా పడితే అలా మిక్స్ చేయొద్దు, సాఫ్ట్గా మిక్స్ చేయండి ఇరిగిపోకుండా. అలా మిక్స్ చేసుకుని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందుకే ఇది నా ఫేవరెట్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.